రేపు సిట్ విచారణకి రాలేనని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ సిట్ అధికారులకి ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని, రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు. అయితే కేసీఆర్ లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్కి సమయం ఇవ్వాలని నిర్ణయించుకుంది సిట్. తదుపరి విచారణ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ సిట్ అధికారులకి ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని, రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు. అయితే కేసీఆర్ లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్కి సమయం ఇవ్వాలని నిర్ణయించింది. తదుపరి విచారణ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ సిట్ అధికారులకి ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని, రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు కేసీఆర్. అయితే కేసీఆర్ లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్కి సమయం ఇవ్వాలని నిర్ణయించింది. తదుపరి విచారణ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్. సీతారామరాజు, కొద్దిసేపు క్రితమే ఏదైతే సిట్ నోటీసులకు సంబంధించి కేసీఆర్ అయితే స్పందించడం జరిగింది. తాను ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ దాఖలు ఘట్టానికి సంబంధించి బిజీగా ఉన్నాను కాబట్టి సిట్ విచారణకు రాలేకపోతున్నాను, దానికి మరొక తేదీని కేటాయించాలంటూ కూడా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి అయితే 2 పేజీల లేఖను కేసీఆర్ రాసి పంపించడం జరిగింది. రిప్లై రూపంలో రాసి పంపించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే సిట్ విచారణకు రేపు రావాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ దీనికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ తో పాటు లీగల్ టీమ్ తో కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొక తేదీ కేటాయించాలని చెప్పేసి, గడువు కోరాలని చెప్పేసి ఆయన లేఖ పంపించడం జరిగింది. అయితే విచారణ అనేది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే నిర్వహించాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే తనకు ఏదైతే రాజ్యాంగంలో ఉన్న తనకు ఈ పరంగా కానీ, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం తనను విచారించేందుకు ఎక్కడ విచారించాలనే దానికి సంబంధించి తానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వచ్చి విచారించాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు విచారణ హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కాకపోతే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో మరొక తేదీని మీరే నిర్ణయించి చెప్పండి, ఆ విచారణకు హాజరవుతారంటూ కూడా కేసీఆర్ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 2 పేజీల లేఖను జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి లేఖ రూపంలో ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిట్ కూడా కొద్దిసేపటి క్రితం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ కు గడువు ఇవ్వాలని చెప్పేసి సిట్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే తేదీ ఎప్పుడు ఏంటి అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లోపు అంటే
యాక్చువల్ గా సిట్ అధికారులు ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపు విచారణకు రావాలని చెప్పేసి తేదీ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఎలక్షన్ బిజీలో ఉన్న నేపథ్యంలో సిట్ మరో ఎప్పుడు ఇస్తుందని చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎలక్షన్స్ ఉంది, అదేవిధంగా 13వ తేదీన కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ లోపే ఇస్తారా లేకపోతే తర్వాత అంటే మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇస్తారా దానికి సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. సిట్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పేసి తనకి చట్టంపై నమ్మకం ఉంది, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ లేఖ మొత్తం కూడా దాదాపు 2 పేజీల లేఖను ఆయన ఏసీపీ వెంకటగిరి రాయటం జరిగింది. సిట్ అధికారులు మధ్యాహ్నం 1 గంటకు నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి కొద్దిసేపు క్రితమే కేసీఆర్ కూడా రిప్లై ఇచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు కూడా దీనిపై మరొక తేదీ కేటాయించేందుకు అంటే కేసీఆర్ కు ఏదైతే గడువు కావాలని చెప్పి కోరారో దానికి ఆ గడువు ఇచ్చేందుకు కూడా సిట్ అధికారికంగా నిర్ణయించినట్టు. అయితే తేదీ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించి అందరితో అంటే సిట్ అధికారులంతా కూడా కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత దానికి సంబంధించిన ఒక తేదీ కూడా అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.